హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కార్తీక మాస పూర్తి ఫలితాన్ని అందించే అంటే కార్తీక మాస వ్రతం చేసిన పూర్తి ఫలితాన్ని అందించే పోలి పాడ్యమి దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎందుకు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? అనే విషయాన్ని తెలియజేస్తాను. సాధారణంగా అయితే నదీ తీరంలో ఈ దీపాలను వదులుకుంటూ ఉంటారు. అయితే నదీ తీరం అందుబాటులో లేని వారు చక్కగా ఇంట్లోనే తులసమ్మ దగ్గర కానీ, ఇంటి ఈశాన్య మూలలో కానీ, ఇంటి పూజా మందిరంలో కానీ వదిలివేసుకోవచ్చు. అయితే మనం ఈ పోలి పాడ్యమి దీపాలు ఎందుకు వెలిగించుకోవాలనే విషయానికి వస్తే, కార్తీక మాస వ్రతం చేయాలని కోరిక ఉండి కూడా చేయలేని వారు, మధ్యలో ఆటంకం వచ్చిన వారు, లేకపోతే ఆరోగ్యం సహకరించని వారు ఎవరైనా ఈ కార్తీక మాసం వ్రతం చేసిన పూర్తి ఫలితాన్ని పొందాలంటే ఈ ఒక్కరోజు ఈ పోలి దీపాలు వదులుకుంటే పుణ్యం లభిస్తుంది అని చెప్పి ప్రతీతి. కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా ఈ పోలి దీపాలను వెలిగించుకోవచ్చు. మనం ఎక్కడైతే ఈ పోలి దీపాలు వెలిగించుకోవాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపుతో అలికి అష్టదళ పద్మం ముందు వేసుకొని పసుపు కుంకుమలు సమర్పించాలి. మన ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి రాగి పళ్ళాన్ని కానీ, ఇత్తడి పళ్ళాన్ని కానీ తీసుకొని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసుకొని ఆ నీటిని మనం గంగాజలంగా భావించి పసుపు, కుంకుమ, అక్షితలు, పుష్పాలు సమర్పించి ఆ గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి. సాధారణంగా అయితే ఈ దీపాలు అరటి డొప్పలలో వెలిగిస్తూ ఉంటారు. ఆ అరటి డొప్పలు అందుబాటులో లేనివారు కొబ్బరి చిప్పలలో కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిలో మునుగని ఏ వస్తువునైనా ఈ దీపాలను వదులుకోవచ్చు. అయితే ఈ అరటి డొప్పను ముందుగా అలంకరించుకొని ఆ 33 ఒత్తులను అందులో పెట్టుకోవాలి. ఆ ముందు రోజే ఈ ఒత్తులను నానబెట్టుకుంటే చక్కగా వెలుగుతాయండి. అలాగే ఈ ఒత్తుల చివర కర్పూరం రాస్తే త్వరగా వెలుగుతాయి. ఈ ఈ 33 ఒత్తులను ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. ఆ తరువాత వడపప్పు కానీ, బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించి, దీప నైవేద్యాలు సమర్పించుకొని, చక్కగా ఆ పోలి తల్లికి నమస్కారం చేసుకొని, ఆ గంగాజలంగా భావించినటువంటి ఆ నీటిలో మనం ఈ పోలి దీపాలను వదులుకోవాలి. ఈ 33 ఒత్తుల ఆంతర్యం ఏమిటి అంటే, కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి కదండీ! ఆ 30 రోజులకు గాను 30 ఒత్తులు, గణపతికి ఒకటి, గంగమ్మకు ఒకటి, ఈ పాడ్యమి తిథికి ఒకటి చొప్పున ఈ 33 ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో అయితే 34, 35 అలా వెలిగిస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి వాటి సంఖ్య మారుతూ ఉంటుంది. మేమైతే ప్రతి సంవత్సరం ఈ 33 ఒత్తులే వెలిగిస్తూ ఉంటాం. తరువాత ఆడంబరం కంటే భక్తి ముఖ్యమని తెలిపే ఆ పోలి తల్లి కథను చదువుకొని శిరస్సుపై అక్షితలు చల్లుకోవాలి. అంతే అండి. మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే మనం ఎక్కడి నుంచి ఆ భగవంతుని స్మరించినా మన పూజను ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అనేదానికి ఈ పోలి దీపాలు ఉదాహరణ. కాబట్టి ఈ పోలి దీపాలు మీరు కూడా వెలిగించి కార్తీక మాస వ్రతం చేసిన పూర్తి ఫలితాన్ని మీరు కూడా పొందుతారు కదా.